ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలంగాణ స్టేట్కి సంబంధించి మనకు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, దీన్నే మనం సెట్ అంటాము. ఈ సెట్ నోటిఫికేషన్ అయితే మనకు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ. ఎవరైతే మరి పీజీ స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళకైతే ఈ సెట్ రాయడం వల్ల ఏంటంటే మనకు డిగ్రీ కాలేజెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా పనిచేయడానికి ఒక ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. అదేవిధంగా మనకు యూనివర్సిటీస్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సెట్ క్వాలిఫికేషన్ ఉండడం వల్ల మీకు డిగ్రీ కాలేజ్కి ప్రధానంగా అర్హత లభిస్తుంది. కాబట్టి మీకు పీజీ స్టూడెంట్స్ అందరికి కూడా మరొక ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ అనుకోవచ్చు మనము. జాతీయ స్థాయిలో అయితే మనకు నెట్ నోటిఫికేషన్ ఉంటుంది. సో స్టేట్ లెవెల్లో అయితే మనకు సెట్ నోటిఫికేషన్ ఉంటుంది. అదే మన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఒకసారి మనం ఇక్కడ డీటెయిల్స్ కనుక చూస్తే ఇవాళ ప్రెస్ నోట్ ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. తెలంగాణ స్టేట్ ఉస్మానియా యూనివర్సిటీ విల్ కండక్ట్ ద టీజీ సెట్ 2025 ఎగ్జామినేషన్ ఫర్ ఎలిజిబిలిటీ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆబ్లిక్ లెక్చరర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ సెకండ్ వీక్ డిసెంబర్. డిసెంబర్ రెండో వారంలో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ది టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆల్రెడీ మనకి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోనే కండక్ట్ చేస్తున్నారు. ది టెస్ట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 2 పేపర్స్ యాజ్ గివెన్ బిలో. ఇది కూడా మనకు ఆల్రెడీ 2 పేపర్స్ ఉన్నాయి. ఇక్కడ పేపర్ 1 సంబంధించి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 50 క్వశ్చన్స్, 100 మార్క్స్. అదేవిధంగా మీకు పేపర్ 2కు సంబంధించి 100 క్వశ్చన్స్, 200 మార్క్స్. డ్యూరేషన్ వచ్చేసి మనకు 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది ఇది. సో మరి మీరు మంచి మార్కులు సంపాదించుకుంటే ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఆ కట్ ఆఫ్ దాటితే మీరు సెట్లో క్వాలిఫై అయ్యి మరి రేపు రాబోయే డిఎల్ నోటిఫికేషన్కి అయితే మీకు చాలా లక్కీ అనుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే జాబ్ క్యాలెండర్లో మనకు డిఎల్ పోస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరైతే ఆ నోటిఫికేషన్కి వెయిట్ చేస్తున్న వాళ్ళు దీనికైతే మీరు ప్రిపేర్ కావచ్చు ఈజీగా. ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ బి మేడ్ అవైలబుల్ టు ది క్యాండిడేట్స్ ఫ్రమ్ 10/10/2025 ఆన్వర్డ్స్. అక్టోబర్ 10 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయని చెప్తున్నారు. ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ విజిట్ అవర్ వెబ్సైట్ అని చెప్పి మనకు www.telanganastet.org అనే వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ అడ్రస్లో మీరు ఒకసారి వెబ్సైట్ని సందర్శించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అప్లికెంట్ కెన్ ఆల్సో యాక్సెస్ ద యూనివర్సిటీ వెబ్సైట్ www.usmania.ac. మీరు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా ఈ టీజీ సెట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మరి తెలుసుకోవచ్చు. సో ఇది మీకు ఇంకా డీటెయిల్స్ ఉంటే తప్పకుండా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అనేది జరుగుతుంది. సో మీకు మిగతా డీటెయిల్స్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి తప్పకుండా. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెట్కి సంబంధించి మీకు డే టు డే అప్డేట్స్ అనేవి తప్పకుండా ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, వీలైతే ఇతరులకి షేర్ చేయండి. ప్రతి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే చేరేలాగా చూడండి. ప్రతి పీజీ స్టూడెంట్ కూడా మరి సెట్ క్లియర్ చేసుకుంటే వాళ్ళు రాబోయే నోటిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. సో అన్ని రకాలుగా మీకు రేపు ఒక గెస్ట్ ఫ్యాకల్టీగా చేరాలన్న డిగ్రీ కాలేజీలో సెట్ అనేది కంపల్సరీ క్వాలిఫికేషన్ అయిపోయింది. కాబట్టి మీరు ఒక కొంతకాలం ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు సెట్ క్వాలిఫై కావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ అయితే మీరు సిలబస్ను కలెక్ట్ చేయండి. మీ సబ్జెక్టులకు సంబంధించి సిలబస్ ఏముంది, ముఖ్యంగా పేపర్ 2కు సంబంధించి. పేపర్ 1 కామన్గా అందరికీ ఒకే సిలబస్ ఉంటుంది. పేపర్ 2కి సంబంధించి కామన్ మీకు ఉండేటటువంటి సబ్జెక్టు సిలబస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఆ టాపిక్ వైజ్ ప్రిపరేషన్ చేయండి. తప్పకుండా మీరు ఆ కట్ ఆఫ్ మార్క్ అయితే దాటి క్వాలిఫై అవకాశాలు ఉంటాయి. మరి నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే మరి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.